నమస్తరా అందరికి. ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది, సరూర్ నగర్ లో భర్తను చంపింది ఒక ఆమె. మీకు ఆ న్యూస్ తెలియదు అమ్మ, మీరు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అని నాకు కామెంట్ పెట్టింది. ఏం చెప్పాలరా, ఏదైనా ఈ మర్డర్ భర్తలను చంపుతుంది, ఇన్లీగల్ కాంటాక్ట్ వల్ల భర్త అడ్డం ఉన్నాడు అనేది చంపుతుండరు. ఇదే కదరా మ్యాటరు. కాకపోతే నువ్వు అడిగినందుకైనా నేను చెప్తానా, మన ఛానల్స్ వాళ్ళు చెప్తారు చూడు, ఏది సాగదీసి మానిటేషన్ కోసం, పైసల కోసం. ఇక ఇప్పుడు నేను అదే స్టైల్లో చెప్తా. ఇప్పుడే అందిన వార్త, మన తెలంగాణలో, మన హైదరాబాద్, మన సరూర్ నగర్ లో అతి కిరాతకంగా, అతి దారుణంగా ఒక భార్య ఒక భర్తను హత్య చేసింది. ఎందుకోసం అంటే తను ఉంచుకున్న ఒక ప్రియుడు కోసమని భర్త అడ్డం ఉన్నాడని చంపేసింది. భర్త పాపము క్యాబ్ డ్రైవరు, పొద్దునక మాపనక పాపము కుటుంబ పోషణ కోసం అని చెప్పేసి ఆయన తెల్లవార్లు పొద్దు అనకుండా పోయి ఆయన క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటే, ఆయన డ్యూటీ మీద ఆయన పోతే ఈమె ఈ ప్రియుడిని పిలుచుకొని ఈమె డ్యూటీ ఈమె స్టార్ట్ చేసింది. ప్రియుడితోటి రంకు సాగిస్తూ ఉంది. ఇది భర్త 2-3 సార్లు ఇది గమనించిండు. భార్యను వద్దు అని చెప్పేసి అని మందలిచ్చిండు. ఆహా, నాకు ఇతనితోటే నాకు పొందు కావాలి, నాకు ఈ ప్రియుడి దగ్గరనే సర్వ సుఖాలు ఉన్నాయి అని చెప్పేసి అని, నాకు ఈ భర్త వద్దు అని చెప్పేసి అని భర్తను అడ్డు తొలగించుకోవాలి అని ప్రియుడితోటి ప్లాన్ చేసింది. పాపము భర్త అలసిపోయి సొలిసిపోయి పాపం ఇంటికి వచ్చి బుక్కడ అన్నం తిని సొమ్మసిల్లి పడుకున్నాడు. అప్పుడు ప్రియుడికి ఫోన్ చేసింది, నువ్వు రా, ఇద్దరం కలిసి చంపేద్దాము అని చెప్పేసి. ప్రియుడు ఇంటికి వచ్చిండు. సో అప్పుడు కొడుకు ఉన్నాడు. కొడుకును కొడుకు ముందు ఎట్లా చేయాలి ఈ హత్య అని చెప్పేసి అని కొడుకును ప్లాన్ ప్రకారము, వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, కొడుక నువ్వు అక్కడ పోయి వండుకోనానా, అక్కడ భజన చేసి అని చెప్పి కొడుకును అక్కడికి పంపించింది. అప్పుడు ప్రియుడితోటి ప్లాన్ తోటి చంపేసింది. తెల్లారి లేచి మళ్ళీ ఎంత ప్లాన్ గా, మళ్ళా ఎంత డ్రామా చేసుకుంటే, ఎంత ఓలుకుంటే ఏడ్చిందంటే, నా భర్త నిద్రలనే కన్ను మూసిండు అని చెప్పేసి అని వాడకట్టోళ్ళని నమ్మించింది. అందరూ నిజమే అనుకున్నారు. సరే, భర్తకేమన్నా కొన ఊపిరి ఉందనుకున్నారో లేకపోతే డౌటే వచ్చో తీసుకొని హాస్పిటల్ పోతే డాక్టర్లకు డౌట్ వచ్చింది. డాక్టర్లు అప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, లేదు మాకేదో డౌట్ ఉంది అని. అప్పుడు పోలీసులు వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేసి భార్యను మందలిస్తే అప్పుడు చెప్పింది, నేనే చంపిన నా ప్రియుడితోటి కలిసి అని. ఇగో ఇది మ్యాటర్. ఇంత సల్లు సాగదీచాలా. దీని షార్ట్ కట్లు ఏముందిరా, భార్య భర్తలు భర్త వద్దని ప్రియుడితోటి లింక్ పెట్టుకుంది, భర్త అడ్డం ఉన్నాడని చెప్పేసి అని భర్తను చంపేసింది. ఆ టైంలో కొడుకుని వినాయక చవితి ఉత్సవాలకు ఆడ నిద్రకు పంపించింది. ఇగో ఇది మ్యాటర్ షార్ట్ కట్లో చెప్తే. ఇంత అవసరమా సొల్లు? ఓకేనా? రైట్.